అంటే దీనినే పనిగా పెట్టుకుని ఇద్దరు, నిన్నేమో మంత్రి రామానాయుడు గారు, ఇవాళ పార్థసారథి గారు, వాళ్ళ శాఖల్ని వదిలిపెట్టేసేసి, వాళ్ళకిచ్చిన బాధ్యతలను వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత సిగ్గు లేకుండా, కొంచెం కూడా సిగ్గు లజ్జ లేని అసలు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క స్పీచ్ వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీకు ఏం బాధ్యత అప్పచెప్పారు? ప్రజలు మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించారని చెప్పని మీరు డంకా కొట్టుకుంటున్నారు కదా. మీ యొక్క శాఖలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? రాష్ట్రంలో ఏది జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి గొడ్డల పార్టీ అని, హత్యలు చేస్తాడని చెప్పని ఎంత చండాలంగా మీరు మాట్లాడుతున్నారు. అసలు ఏదైనా కానీ అన్నిటిని మించి హోంశాఖ అనిత గారు ఎక్కడున్నారు చెప్పండి. గత 21 నెలలుగా దాదాపు 25 నుంచి 30 దాకా రాజకీయ మర్డర్లు జరిగినాయి. వాటన్నిటిని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మీరు రాష్ట్రంలో ఎక్కడో రాజధాని ఒకటి కడతామని చెప్పి అడ్డగోలుగా దాని వెనక చేస్తున్నటువంటి అక్రమాలని ప్రజలు గుర్తుపడతారని, ప్రజలకి మేము స్పష్టత ఇస్తున్నామని మెల్లిమెల్లిగా గమనించి వాళ్ళు మీ మీద వ్యతిరేకత తీసుకుంటున్నారని చెప్పని తెలుసుకున్న మీరు ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ దస్తగిరి యొక్క విషయాన్ని బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేస్తుంటారు, ఆయనది ఒక గొడ్డల పార్టీ అని ఎంత సిగ్గు లేకుండా ఒక మంత్రి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ శాఖల్ని వదిలిపెట్టి, ముఖ్యంగా అనిత గారు అయితే అసలు అడ్రస్సే లేరని చెప్పుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్లో ఆయన భజన బృందం, ఈ శాఖలన్నీ కూడా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి భజన బృందం కింద మారి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది. దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? డెవలప్మెంట్ దృష్టిలో మీరు ఎక్కడైనా పెట్టారా? ఎక్కడైనా కానీ సక్రమంగా ₹1 ఇన్వెస్ట్మెంట్ జరిగిందా? చెరువుల్లాగా ఉండేటువంటి స్థలాల్లో కొన్ని లక్షల కోట్లు మీరు దారబోసి ప్రజాధనాన్ని అడ్డమైన అప్పులు చేసి అక్రమంగా దోచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి నిర్వాకాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పాలిటిక్స్ అని చెప్పాలి. రాజకీయాల గురించి, రాజకీయ హత్యల గురించి మాట్లాడుకుంటే ఎవరిది ఏం చరిత్రో నేను స్పష్టత ఇస్తాను, తీసుకోండి. అసలు ఈ హత్య రాజకీయాలు అనే దాని విషయానికి వస్తే దాని పేటెంట్ చంద్రబాబు నాయుడు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. హత్యలు చేసేది, తర్వాత నిందలు వేసేది కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయనది అదే వ్యవహార శైలి. మళ్ళీ ఇవన్నీ చేసినా కూడా ఆయన ఏం చెప్తాడంటే ద పాలిటిక్స్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అంటాడు. ఎందుకు మరి? అసలు ఆయన చేసేదే హత్య రాజకీయాలు, చేసేది అదే. ఎట్లా ఉంటాయంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ నీచమైన పనులు, దూరేవన్నీ అడ్డమైన కొంపలని చాలా నానుడు మంచి సామెత ఉంది, అదే అన్నమాట. వీళ్ళేదో చాలా గొప్ప చేస్తున్నాము, మమ్మల్ని మించినటువంటి రాజకీయం, మేం ప్రజలకు చేసేటువంటి గొప్ప ఏమీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ హత్య రాజకీయాల విషయంలో చరిత్ర ఎవరిదనేది నేను చాలా స్పష్టత ఇస్తాను. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మల్లెల బాబ్జీ అన్న ఆయన ఎన్టీ రామారావు గారి మీద దాడి జరిగారు. ఆయన హత్య ప్రయత్నం చేస్తే అదే మల్లెల బాబ్జీని తర్వాత ఒక లాడ్జిలో ఆయన శవమై కనిపించాడు. ఒక అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీనికి కారణం ఎవరు? అతని దగ్గర ఒక లేఖ కూడా దొరికింది. నాకు 3 లక్షల రూపాయలు ఇస్తానన్నారు, మరి 30,000 నాకు అందింది, నాకు చాలా అన్యాయం జరిగింది అని. ఇది ఎంతో అనుమానాస్పద స్థితిలో అతను చనిపోతే దాన్ని పక్కకి తప్పించారు. మరి ఆ రోజున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క నీచమైన రాజకీయాలు ఎండగడుతూ ఒక ఎన్కౌంటర్ అనేటువంటి ఒక మ్యాగజైన్ పెంగళి దశరథరామ్ గారిని ఇదే విజయవాడలో అతి దారుణంగా కొన్ని రౌడీ మోకలతో నరికి చంపించారు. ఆ కేసు ఏమైంది తెలియదు. అది కూడా కాదు,
రాఘవేంద్రరావు అని చెప్పని గతంలో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా కనకదుర్గమ్మ గుడికి దర్శనానికి వెళ్ళి వస్తుంటే ఆయనను కూడా యాక్సిడెంట్ చేసి చంపించారు. ఆ కేసు ఏమైంది తెలియదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ పేదవాడి బాధల్ని, పేదవాడి గొంతుని అసెంబ్లీ వరకు తీసుకెళ్లినటువంటి ఒక మహనీయుడు, ఒక ప్రజానాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి హత్య అనేది ఈ రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది. ఎందుకంటే అది ఎవరో రౌడీ మూకలతో జరిగినటువంటి విషయం కాదు. అది పూర్తిగా కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క మనుగడ ఎక్కడ దెబ్బతింటుందో, ఒక పేదవాడి గొంతుకు అసెంబ్లీ వరకు వచ్చింది, రేపు రాజకీయంగా అధికారంలోకి ఎక్కితే ఏమవుతుందో అని చెప్పని భయం వేసింది. కాబట్టే వంగవీటి మోహన్ రంగా గారు గాంధేయవాదంతో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే, పేదల కోసం పోరాడుతుంటే ఆయనని నడి రోడ్డు మీద అతి దారుణంగా చంపించారు. మరి ఆ కేసు ఏమైంది, ఎంతవరకు వెళ్ళింది? దానికి కొంతమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి విషయాలే మీకు చిన్నది వీడియో ప్లే చేస్తాం, చూడండి. ఇప్పటికేంటంటే గుంటూరు జిల్లాలో నన్ను, కృష్ణా జిల్లాలో రంగాన్ని ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి అనేటువంటి, ఎందుకంటే తను పార్టీ అని చెప్పా అంతే వచ్చేసారు. అంటే రంగాన్ని మర్డర్ చేశాం కాబట్టి కాపుల్ని శాంతం చేయడం కోసం మీకు హోంమంత్రి కూడా ఇస్తా ఉన్నారు అన్నారు. దానికి ఏబిఎన్ రాధాకృష్ణ కూడా సాక్షి. చంద్రుడు బాబు కాబట్టే బలైపోయాడని చెప్పి ప్రజల సమక్షంలో ఆయన దీక్ష ఉండగానే చంపారు. 29 చూశారు కదా, ఎవరిని అడిగినా ముఖ్యంగా ఆ రోజుల్లో రంగా గారు చనిపోయిన విషయాన్ని ఊహ తెలిసినటువంటి ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా స్పష్టంగా చెప్తారు. దీని వెనక పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉంది. ఆ రోజు డీజీపీ రజ్వంత్ సింగ్, ఇక్కడ అప్పుడు ఎస్పీగా ఉండి వెళ్ళినటువంటి వ్యాస్, హోంమంత్రి కోడెల శివప్రసాద్, వీళ్ళందరినీ ఒక టీంగా ఫామ్ చేసి ఒక ప్రజాప్రతినిధిని ఎంత దారుణంగా చంపించారంటే, మరి దీని వెనక ప్రభుత్వం లేదా? ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు ఎంటర్ అయిన తర్వాతే ఈ యొక్క హత్య రాజకీయాలు జరిగినాయి అనేది కూడా చాలా స్పష్టంగా మనకి ఆ కోటిలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల ద్వారానే మనం విన్నాం. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రంగా గారి హత్య కేసులో ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణకి ఎలా సీట్ ఇచ్చారండి? 2009లో ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చారు? వైజాగ్ తూర్పు నుంచి. అంటే ఆయన ప్రోత్సహించినట్టే కదా, దాని వెనక ఆయన హస్తం ఉన్నట్టే కదా. మరి 1998లో రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజారెడ్డి గారిని కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనను కూడా పాశవికంగా చంపడం జరిగింది. మరి ఆ రౌడీ మోకల్ని, ఆ తెలుగుదేశం యొక్క గూండాల్ని ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో 30 రోజుల పాటు వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ వీటిని ఏమంటారండి? ఈ మాట్లాడినటువంటి మంత్రులు నేను అడుగుతున్నాను, ఇది చరిత్ర కాదా? దీనినా మీరు కప్పిపుచ్చి ఒక కడిగిన ముత్యం లాంటి చంద్రబాబు నాయుడు రాజకీయాలని చెప్పని మీరు బోటకప్పు మాటలు చెప్తున్నారు. మరి అది అలా ఉంటే తర్వాత ఇప్పుడు మీరు వచ్చినటువంటి ఈ 21 నెలల్లో మీరు చేసినటువంటి లిస్టు మరి చెప్పమంటారా? పత్తికొండలో నారాయణ రెడ్డి గారిది దారుణమైన హత్య కాదా? వినుకొండలో రషీద్ని నడి రోడ్డు మీద చంపించింది హత్యలు కావా? ఇట్లా లిస్టు తీసుకుంటే రాజకీయంగా కొన్ని ఉంటే, రాజకీయంగా లెక్కలోకి లేనటువంటివి దాదాపు 710 ఉన్నాయండి హత్యలు. ఎవరిది చరిత్ర? ఎవరిది నేర చరిత్ర? దీన్ని బట్టేనా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారే, నేనే గ్యాస్ కనుక్కున్నాను, నేనే మొబైల్ కనుక్కున్నాను, నేనే కంప్యూటర్ కనుక్కున్నాను, అసలు బిల్ గేట్స్కి ఐడియా ఇచ్చింది నేను. ఇవి అబద్ధాలు. నిజాలు మాట్లాడుకుంటే హత్య రాజకీయాలకు పేటెంటే కాకుండా అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడరే స్వయంగా చంద్రబాబు నాయుడు అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేయచ్చు మనం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ యొక్క నేర చరిత్రను చూస్తే మనకి చాలా స్పష్టమవుతుంది. ఎంతమంది, ఒకటా రెండా, ఇవాళ మళ్ళా తిరిగి
దస్తగిరి జరిగినటువంటి మర్డర్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదిస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు కాదా? ఇంత సాక్ష్యాలు పగడ్బందీగా ఉన్నటువంటి ఈ సాక్ష్యాలని కూడా మీరు తారుమారు చేసి మాకు ఎటువంటి నేర చరిత్ర లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని చెల్లిని వాళ్ళ కుటుంబ సభ్యులనే కాదు అందరినీ హతమారుస్తారని ఆయన బాబాయిని చంపారంటున్నారు. ఇదే నిమ్మల రామానాయుడు గారికి సారథి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు గతాన్ని మర్చిపోయారేమో నేను గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నేర చరిత్ర బయట వాళ్ళం మేమందరం చెప్పేది కాదు, ప్రజలు తెలుసుకున్నది కాదు, స్పష్టంగా ఆయనకి పిల్లనిచ్చినటువంటి మామగారు అయినటువంటి ఎన్టీఆర్ గారి మాటల్లోనే మనందరం కూడా గతంలో కూడా విన్నాం. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన తోడలుడు, ఆయన స్పష్టత ఇచ్చారు. పురంధరేశ్వర్ గారు అసలు ఆయన ఉంటేనే నా పార్టీలోనే ఉండనని చెప్పని బయటకు వచ్చేశారు. మరి హరికృష్ణ గారిని తీసుకోండి, బాలకృష్ణ గారిని తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా మోసపోయి చంద్రబాబు నాయుడు యొక్క నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి అతి చండాలమైనటువంటి రాజకీయ ఎత్తుగడలకి మోసపోయినటువంటి వాళ్ళు కాదా? వాళ్ళ మాటలో స్పష్టత ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి ఎలాంటి నేర చరిత్ర ఉందని చెప్పని మీరేం మాట్లాడుతున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆపాదించి అడ్డమైన బురద జల్లడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి, మీకున్న మరకలు తెలుస్తాయి. ఏలెత్తి ఒకరిని చూపించే ముందల 3 వేళ్ల పైన మనకు చూపిస్తేనే మన తప్పుల్ని ఎత్తి చూపుతున్నాయని చెప్పని ఇదే మంత్రుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరి గురించి మీరు ఒక కడిగిన ముత్యం అని మీరు మాట్లాడుతున్నారే, అతన్ని నేర చరిత్రను ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని, ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతని స్పష్టంగా నిస్వార్థంగా సేవ చేసి చూపించండి. అంతేగాని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని నిందలు వేసినా ఇవాళ ప్రజలకు అతి తక్కువ కాలంలోనే మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క అతి దారుణమైనటువంటి ఈ యొక్క పాలన, ఈ యొక్క అరాచకాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. గడిచింది 21 నెలలైనా దాదాపు 25 నుంచి 30 మర్డర్లు చేయించుతున్నారు. అంటే నెలకొకటి కాదు, మీరు ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కింద ఒక మర్డర్ చేయించేసి రెడీగా పెట్టుకుంటున్నారు. అంటే 4-5. ఇది మీ నేర చరిత్ర, ఇది మీ పాలన. పాలన మీద దృష్టి పెట్టండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి నిందలు ఆపండి. దాన్ని సహించడానికి మేమెవరం కూడా సిద్ధంగా లేము. మీరు చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా తిప్పి మేము ప్రశ్నిస్తున్నాం అనేటువంటిదే మీ భయం. కాబట్టి మీరు దాని మీద ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని రకాలుగా నిందలు వేసినా కూడా నమ్మటానికి ప్రజలు లేరు. మీ పాలన మీద వచ్చినటువంటి వ్యతిరేకతని చాలా స్పష్టంగా ప్రజలు అతి త్వరలోనే తిరస్కరిస్తారు. మీరు చేసేటువంటి ఆగడాల్ని, మీరు చేసేటువంటి అరాచకాల్ని కూడా నిలదీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడుగేయదు. ప్రజలకు చాలా స్పష్టంగా మేము తెలియజేస్తాం. మీరు చేసే నేర చరిత్రలను కూడా అంతే